హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్లు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. యుగ యుగాలు గడిచిన రాముల వారి నామస్మరణ, ఆయన పేరు తలుచుకుంటూనే ఉంటారు. అసలు రాముల వారి జాతక గొప్పతనం తెలియజేస్తారా? గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు కూడా ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క జాతకము, అంటే ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా ఉండగలుగుతాడు, అలాగే జీవితంలో ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలు చేరుకోగలుగుతాడు, లేకపోతే ఒక వ్యక్తి తనకున్నటువంటి దుర్వ్యసనాల ద్వారా ఏ విధంగా అధోగతి పాలవుతాడు అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దీనికి కావాల్సిందల్లా ఆ వ్యక్తి యొక్క జాతకము మనకు తెలవాలి. అంటే ఏంటి? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి తెలవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకు చూసినట్లయితే శ్రీరాముల వారి జాతక చక్రాన్ని అనుసరించి ఏ ఏ రకమైనటువంటి యోగాలు ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. అంటే ఒక గొప్ప యోగాలు కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క జగత్తు ఉన్నంత వరకు కూడా గుర్తుండిపోయే కీర్తి ప్రతిష్టలు ఎలా పొందగలుగుతాడనేది ఆ వ్యక్తి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంతే సమానంగా అతనికి అపోనెంట్ అయినటువంటి రావణాసురుని యొక్క జాతకాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు చాలా చోట్ల రాముడి జాతకాన్ని మాత్రమే తెలుసుకునే అవకాశాలు మనకు కలిగినాయి. కానీ రావణాసురుడి యొక్క జాతకాన్ని కూడా కంపారిజన్ చేసుకుంటూ, ఎందుకంటే రావణాసుడు ఏమి ఆషామాషి మనిషి కాదండి. అతను కూడా గొప్ప విద్వాంసుడు, గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త. కానీ ధర్మమూర్తి, ధర్మ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి రాముడి జీవితం ఎలా చిరకాలం గుర్తుండిపోయింది, అలాగే వ్యసనాల పారిట బారైనటువంటి ఈ యొక్క రావణుడి జాతకం ఏ విధంగా సమసిపోయింది అనేటువంటి విషయాన్ని మనం కంపారిజన్ చేసుకుందాం. ముందుగా రాముల వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే, రాముల వారి యొక్క జన్మజాతక వివరాలని వాల్మీకి తన బాలకాండలో తెలియచేయడం జరిగింది. రాముల వారు పుట్టినటువంటి సమయంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. రాహువు, కేతువు మరియు బుధుడి యొక్క స్థితిని అనుసరించి మాత్రం మనకు చెప్పబడలేదు. రాముల వారి యొక్క జాతకాన్ని అనుసరించి, వారికి జీవితంలో జరిగినటువంటి ఘట్టాలని అనుసరించి మనం బుధ రాహుకేతుల యొక్క స్థితిగతులను కూడా మనం చూసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే వాల్మీకి వారు అందించినటువంటి సమాచారం ప్రకారము రాముల వారు పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. ఇక లగ్నము కర్కాటక లగ్నము, రాశి కూడా కర్కాటక రాశి. లగ్నంలోనే గురువు ఉచ్చస్థితి, చతుర్థంలో శని ఉచ్చస్థితి, షష్టమంలో రాహువు, సప్తమంలో కుజుడు ఉచ్చస్థితి, భాగ్యమందు శుక్రుడు ఉచ్చస్థితి, దశమమందు రవి ఉచ్చస్థితి, ఇక లాభమందు బుధుడు, తర్వాత వ్యయమందు కేతువు. ఇక్కడ వీరి జాతకాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం అభ్యసించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా రాముల వారి జాతకం ప్రాతిపదికగా తీసుకుంటారు. ఎందుకనంటే జ్యోతిష శాస్త్రంలో యోగాల గురించి చెప్పేటప్పుడు మొట్టమొదలుగా పంచమహాపురుష యోగాల గురించి తెలియచేస్తారు. ఈ పంచమహాపురుష యోగాలలో రుచక యోగము, భద్రయోగము, శశయోగము, అమల యోగము, విమల యోగము, అలాగే గజకేసరి యోగము, ఇలాంటివన్నీ కూడాను తెలియచేస్తుంటుంటారు. ఇందులో రాముల వారి జాతకంలో గజకేసరి యోగం ప్రధానంగా ఏర్పడింది. అంటే గురువు చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉన్న, లేదా చంద్రుడి నుంచి గురువు కేంద్ర స్థానంలో, అనగా చంద్రుడు నుంచి మొదలుకొని గురువు 4వ ఇంట కానీ, 7వ ఇంట కానీ, 10వ ఇంట కానీ ఉన్నట్లయితే అది గజకేసరి యోగం. ఈ గజకేసరి యోగం అని అంటే దీనికి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యము గజము అంటే ఏంటి? ఏనుగు. ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులకెల్లా అత్యంత బలశాలి ఏనుగు. కాబట్టి అత్యంత బల పరాక్రమవంతుడైనటువంటి వాడు ఈ యొక్క గజకేసరి యోగంలో జన్మించిన వాడి లక్షణం ఉంటుంది. కేసరి అంటే సింహము. తన యొక్క ప్రతిదాడి చేసేటప్పుడు, శత్రువుని సంహరించేటప్పుడు ఈ యొక్క
సింహం ఎంతటి పరాక్రమాన్ని చూపిస్తుందో అంతటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు ఈ యొక్క గజకేసరి యోగంలో జన్మించినటువంటి వాళ్ళు తనకొచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడంలో అని చెప్పి తెలియజేస్తున్నాయి. కాబట్టి రాముల వారి యొక్క జీవితంలో చూసినా ఎక్కడా కూడా కోప్పడిన సందర్భాలు కానీ, లేకపోతే ఎక్కడా కూడా చీత్కరించినటువంటి సందర్భాలు కానీ ఉండవు. అవసరమైన సందర్భంలో పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువుల్ని తుత్తునియలు చేసినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. వాలి సంహారం కావచ్చు, దుందుబి సంహారం కావచ్చు, ఇలా సంబంధించినటువంటి అనేకమైన మైరావుల యొక్క సంహారం కావచ్చు, చివరికి రావణాసుర సంహారం కావచ్చు, ఇలా అనేక సంహార క్రియల్లో తన యొక్క బల పరాక్రమాలని అవసరానికి తగ్గట్టుగా, క్షేత్రానికి తగ్గట్టుగా ప్రదర్శించినటువంటి వాడు శ్రీరాముల వారు. ఇక రాముల వారి యొక్క దివ్య యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే లగ్నాధిపతి లగ్నంలోనే ఉండడం అత్యద్భుతమైనటువంటి యోగం. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మనం ఉన్నామనుకోండి అమ్మా, ఎంత ఆనందంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. మన ఇంటి నుంచి బయటికి వెళ్తేనే అక్కడ ఉన్నటువంటి సమస్యలకు తగ్గట్టుగా మన మానసిక ప్రవర్తన ఉంటుంది. కానీ మన ఇంట్లో మనం ఉంటే ధైర్యంగా ఉంటాం. కాబట్టి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా లగ్నంలోనే ఉండడం, అది కూడా భాగ్యాధిపతి అయినటువంటి గురువు నక్షత్రంలో పడి ఉండడం, భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉండడం తండ్రికి వీరికి ఉన్నటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ. ఎందుకంటే పితృస్థానాధిపతి నవమాధిపతి గురువు లగ్నంలో ఉండడం, లగ్నాధిపతి గురు నక్షత్రంలో ఉండడం మొదటి నుంచి కూడా దశరథ రాముడికి రాముడంటే మహాప్రీతి. అందుకే రామ రామ చనిపోయేంత వరకు కూడా రామ రామాని కలవరించాడు. అతను కూడా తన తండ్రికి కొడుకు ఏ విధంగా ఉండాలో తెలియచేయడం జరిగింది మన రాముడి యొక్క ప్రవర్తన ద్వారా. కాబట్టి ఆదర్శ పురుషుడు శ్రీరాముల వారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ నవమాధిపత్యం పొందినటువంటి గురువు జ్ఞానకారకుడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎవరి జన్మ జాతకంలోనైతే లగ్నంలో గురువు ఉంటాడో వారు అద్భుతమైనటువంటి తెలివితేటలు, జ్ఞానము ఎక్కువగా ఉంటుంది. అందుకనే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కనుక గమనించుకున్నట్లయితే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళ యొక్క జాతకంలో గురువు బలంగా ఉంటాడు, అందున లగ్నంలో ఉంటాడు. కాబట్టి జ్ఞానకారకుడైనటువంటి జ్ఞాన స్థానాధిపతి అయినటువంటి గురువు లగ్నంలోనే ఉండడం చాలా విశేషం. కాకపోతే ఇక్కడ గురువు షష్టమాధిపత్యం కూడా పొందడం కూడా ఒక విశేషము. షష్టమాధిపత్యం అంటే ఏంటి? శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము అని చెప్పవచ్చు. క్యాపబిలిటీ, ప్రదర్శన, పరాక్రమ ప్రదర్శన సూచించేటువంటిది. షష్టమాధిపతి లగ్నంలో ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఏంటంటే తనకెప్పుడూ కూడా తనతో సమానమైనటువంటి శత్రువుల్ని కలిగి ఉంటాడు అని చెప్పబడుతుంది. అందుకనే మీరు ఏ యొక్క శత్రువుని సంహారం చేసినా, వాలిని సంహారం చేసినా, రావణాసుర సంహారమైన, అలాగే ఈ యొక్క మైరావణ సంహారమైన, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే తనతో సమానమైనటువంటి పోటీకి తగ్గనటువంటి శత్రువులతోనే యుద్ధం చేశాడు తప్ప తనకంటే కింది స్థాయి వాళ్ళని ఎప్పుడూ కూడా అతను సంహరించలేదు. ఇది రాముడి యొక్క ధర్మానికి ప్రతీక అని చెప్పవచ్చు. అందుకనే గమనించుకున్నట్లయితే శత్రుంజయుడుగా రాముడు కీర్తింపబడ్డాడు. ఒక్కసారి రావణ యుద్ధం కాదు, రాముడు యుద్ధం చేస్తూ రామ బాణాన్ని వదిలేస్తే ఆ రామ బాణానికి తిరుగుండదు అని అంటుంటారు. అంతటి శత్రుంజయుడు. ఎందుకనంటే లగ్నాత్తు శత్రుస్థానంలో రాహు ఉండడం. ఎవరి జాతకంలోనైతే శత్రుస్థానంలో రాహు ఉంటాడో అతని యొక్క వ్యక్తికి శత్రువులు ఎవ్వరూ కూడా నిలవలేరు. అతని ముందు ఎటువంటి దుష్ట పన్నాగాలు పన్నలేరు. ఈ కాలానికి తగ్గట్టుగా అందరి మీద విజయాన్ని పొందగలుగుతాడు, అనగా పరాక్రమంతో విజయాన్ని పొందుతాడని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. షష్టమ స్థానంలో రాహు ఉండడం విశేషం. ఇక వీరి జీవితంలో ప్రధానంగా గమనించుకున్నట్లయితే రావణాసురుడు కూడా ఒక ప్రత్యేకం. అది మనకు తదుపరి మనం చూసుకుందాం. ఇక వీరి జీవితంలో బాల్యస్థానంలో చక్కగా విద్యాభ్యాసం జరిగింది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సిన అంశం ఏంటంటే గురుపాలిత లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి గురుపాలిత దశలు గనక వచ్చినట్లయితే అద్భుతంగా, ఆనందంగా భోగభాగ్యాలు పొందుతారని చెప్పవచ్చు. శనిపాలితంలో పుట్టినటువంటి వ్యక్తులు శనిపాలిత దశలు వచ్చితే అద్భుతంగా యోగిస్తాయి. కానీ రాముల వారి జాతకంలో గురుపాలితంలో జన్మించారు, లగ్నము చంద్రుడు పూర్తిగా. కానీ పుట్టడం గురుపాలిత నక్షత్రమైనటువంటి పునరుసు నక్షత్రంలో జన్మించడం, అది 4వ పాదం అవ్వడం, బ్యాలెన్స్ వచ్చేసి 4 years, అనగా పుట్టినప్పుడు ఉన్నటువంటి దశ 4 సంవత్సరాలు. తదనంతరం శని మహాదశ ప్రారంభమైంది. శని మహాదశ ప్రారంభమయ్యేసరికి శని మహాదశ మొత్తం 19 సంవత్సరాలు కలిపితే మొత్తం 23 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా శ్రీరాముల వారు శని మహాదశలో ఉన్నారు. అంటే వీరి యొక్క బాల్యము అనగా ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి కూడా 19 అనగా వివాహం అయ్యేంత వరకు కూడా
వీరు శని మహాదశలోనే ఉన్నారు. ఇట్టి శని భగవానుడు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితి పొంది ఉండడం, సప్తమాధిపతి అయినటువంటి శని ఉచ్చస్థితిలో ఉండడం, అలాగే పంచమాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉచ్చస్థితిలో ఉండి లగ్నాన్ని వీక్షించడం. ఈ కారణం చేత మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే చిన్నతనములో కష్టములు పడినటువంటి జీవితంగా చెప్పవచ్చు. రాజయువకుడిగా ఈ యొక్క భోగభాగ్యాలు అనుభవించినప్పటికీ కూడా చిన్నతనంలోనే అడవుల బాట పట్టి గురువులైనటువంటి విశ్వామిత్రుడి ద్వారా కష్టములు అంటే ఏంటి, ఒక మంత్రదేవత ఉపాసన పొందాలంటే, ఒక యోగం పొందాలంటే ఉపాసన చెయ్యాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి, నిష్టగా ఉండాలి. అటువంటి కఠినమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేసి బల అతిబల అనేటువంటి యొక్క విద్యలని, పరాక్రమవంతమైనటువంటి ధనుర్బాణాలని విశ్వామిత్రుడి ద్వారా పొంది రాక్షస సంహారం జరిగింది, మారీచ సుబాహులు. తదనంతరం ఈ శని మహాదశలోనే సీతామ్మవారి స్వయంవరానికి చేరుకొని సీతామ్మవారిని ఈ శని మహాదశలోనే చేపట్టడం జరిగింది. అంటే సీతామ్మవారు అనగా సప్తమాధిపతి అనగా వివాహ స్థానాధిపతి, భార్యా స్థానాధిపతి అయినటువంటి శని యొక్క దశలోనే ఇవన్నీ జరిగాయి. జనకుడు, సీతామ్మవారి యొక్క తండ్రి అయినటువంటి జనకుడు ఒక దృశ్యం చూశాడు. ఆ యొక్క శివధనుస్సుని అవలీలగా ఎత్తినటువంటి అమ్మవారు, ఇంతటి మహోన్నత శక్తివంతమైనటువంటి శివధనుస్సు అమ్మవారు ఎత్తింది కాబట్టి ఈమెతో సమానమైనటువంటి వ్యక్తినే వివాహం చేయాలని సంకల్పించి స్వయంవరం ప్రకటించి, ఆ స్వయంవరంలో ధనస్సుని విలిచినటువంటి, శివుని విల్లు విరిచినటువంటి వారికే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానని చెప్పగా, ఆ యొక్క వార్తని తీసుకున్నటువంటి విశ్వామిత్రుడి ద్వారా గ్రహించినటువంటి రాముల వారు ఆ యొక్క సీతా స్వయంవరంలో ధనుర్భంగం చేసి సీతామ్మవారిని చేపట్టడం జరిగింది. చేపట్టిన తరువాత ఇవన్నీ కూడా వీరికి ప్రధానంగా చూసుకున్నట్లయితే తల్లి స్థానము ప్రధానంగా కొంత శత్రుత్వం అనేటువంటిది ఏర్పడింది. అంటే ఏంటి తల్లి స్థానం అంటే, తల్లి అయినటువంటి కౌసల్యాదేవి కాదు, కౌసల్యాదేవి కన్నప్పటికీ కూడా తనకి ఇంకొక తల్లి అయినటువంటి కైకేయి యొక్క మాట పట్టింపు ద్వారా అడవులు బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తల్లి స్థానంలో పాపగ్రహమైనటువంటి శని ఉండడం, తల్లి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీనరాశిలో స్థితి పొంది ఉండడం, అనగా ఈ యొక్క శుక్రుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండడం, తల్లి స్థానంలో శని పాపగ్రహము, తల్లి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు శత్రుగ్రహము, శత్రుక్షేత్రంలో ఉండడం, వెరసి వీరి జాతకంలో తల్లి అయినటువంటి కైకేయి పట్టిన పట్టు ద్వారా అడవుల బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గమనించుకున్నట్లయితే వివాహం శని మహాదశలో జరిగింది. ఇక అడవుల బాట పట్టాల్సినటువంటిది ఏ యొక్క దశలో జరిగింది? శని మహాదశ తర్వాత జరిగినటువంటి బుధ మహర్దశ. ఈ బుధ మహర్దశ 17 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం ఈ బుధ మహర్దశ వీరికి 40 సంవత్సరాలు వచ్చేంత వరకు బుధ మహర్దశ జరిగింది. అయితే చాలామంది అనుకుంటుంటారు, వీక్షించేటువంటి ట్రీ మీడియా డెవోషనల్ ప్రేక్షకుల్లో, రాముల వారి కంటే సీత అమ్మవారు వయసు పెద్దది అని చెప్పుకొని సర్దిపుచ్చుకొని ఈనాడు పెద్ద వయసు ఉన్నటువంటి అమ్మాయినైనా కానీ వివాహం చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. అమ్మవారే స్వయంగా తెలియచేసింది అడవులకి వెళ్ళేటప్పుడు, 28 వర్ష మమ భర్తృ 25 వర్ష అని చెప్పి. అంటే ఏంటి? అడవులకి వెళ్ళేటువంటి సమయంలో నా భర్త వయస్సు 25 సంవత్సరాలు, నా వయస్సు 18 సంవత్సరాలు అని చెప్పి తెలియచేసింది అమ్మవారు. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పనటువంటి రాముడు తనకంటే పెద్దదైనటువంటి స్త్రీని వివాహం ఆడడు. అది తప్పిదం. ధర్మాన్ని తప్పే పని ఏ పని చెయ్యడు. కాబట్టి ఈ యొక్క చిన్న నోట్ని కూడా సరి చేసుకోండి. ఇక గమనించుకున్నట్లయితే రాముల వారికి సంబంధించి చూసుకున్నట్లయితే వారి జాతకరీత్యా లగ్నాత్తు సప్తమ స్థానంలో కుజుడు ఉండడం, ఈ యొక్క సప్తమాధిపతి అయినటువంటి శని జాతకరీత్యా శత్రువు అయినటువంటి రవి చేత చూడబడడం, సప్తమ స్థానంలో కుజుడు ఉండడం, ఈ కారణం చేత వివాహ దాంపత్యం సరిగ్గా జరగలేదు వీరి జాతకంలో. అందుకనే కష్టములు పడ్డాడు. ఎందుకనంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శనిపాలితమైనటువంటి గ్రహదశలు ఉన్నాయి. ఇది శని మహాదశ, ఇది బుధ మహాదశ. కాబట్టి వీరి జీవితంలో ఈ యొక్క చిన్నతనంలో గడిచినటువంటి 4 మహాదశలే గురు మహాదశ. 4 సంవత్సరాలే గురు మహాదశ. అత్యంత గారాభంగా పెరిగారు. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత విద్య కోసమే వెళ్ళడం, అలాగే వివాహం చేసుకొని మాటకు కట్టుబడి వనవాసం చేయడం, ఇవన్నీ కూడా ఈ శని మహాదశ బుధ మహాదశ. ఇవన్నీ కూడా జన్మించిన లగ్నానికి కష్టాన్ని కలిగించేటువంటి దశలు కాబట్టి కష్టాలు పడాల్సినటువంటి అవసరం ఈ యొక్క రామచంద్రుల వారికి ఏర్పడింది. సీతా అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ అంశ సంభూతులు, రాముల వారు సాక్షాత్తు విష్ణువంశ సంభూతులు. కాబట్టి ధర్మ కార్యాచరణ కోసం, లోక ఉద్ధరణ కోసం
ఇటువంటి కష్టాలు పడతారు. కాబట్టి తప్పులేదు. ఇక గమనించుకున్నట్లయితే సీత అమ్మవారి యొక్క విషయంలో చూసుకున్నట్లయితే భార్యా స్థానంలో కుజుడు ఉచ్చస్థితి పొంది ఉండడం, వివాహం 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం. అట్టి 6వ స్థానాధిపతి అయినటువంటి గురువు చేత చూడబడడం, వివాహ స్థానాధిపతిలో ఉన్నటువంటి కుజుడు చూడబడడం, అలాగే వివాహ స్థానాధిపతి అయినటువంటి శనిని శత్రుగ్రహమైనటువంటి రవి చేత చూడబడడం. ఈ కారణం చేత వివాహం జరిగిన తరువాత ఎక్కువ కాలం కలిసి ఉండలేదు, కానీ అన్యోన్యంగా ఉన్నారు. అన్యోన్య దాంపత్యానికి ప్రతీక. ఇది లోకోద్ధర కోసం జరిగినటువంటి ఎడబాటే తప్ప వ్యక్తి యొక్క మన కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క ఎడబాటు కాదది. కాబట్టి తనకంటే గొప్ప కనుక లగ్నంలో గురువు ఉచ్చస్థితి అయినా తనతో సమానమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి అమ్మవారిది ఈ యొక్క సప్తమంలో కుజుడు ఉచ్చస్థితి పొందడం ద్వారా ఎంతటి పరాక్రమవంతుడో సీత అమ్మవారు కూడా అంతే ధైర్య సాహసాలు ప్రదర్శించేటువంటి తత్వం కలిగినటువంటిది అని చెప్పి ఈ యొక్క భార్య స్థానంలో ఉన్నటువంటి కుజుని తెలియజేసేటువంటిది. కాబట్టి జాతకరీత్యా గమనించుకున్నట్లయితే సీత అమ్మవారు కూడా పరాక్రమవంతురాలే, నిష్టకి కట్టుబడేటువంటి అమ్మవారే. అంతేకాకుండా ప్రధానంగా దాంపత్య కారకుడైనటువంటివి వివాహ కారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో గురువింట్లో ఉండడం వల్ల రాముల వారికి కలిగినటువంటి భార్య మహాపతివ్రత సమానమైనటువంటి శిరోమణి. అందుకనే ఎంత గొప్ప సంపద కలిగినటువంటి వ్యక్తి అయినా, ఎంత అందగాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత రాజైనా, ప్రపంచానికి రాజైనటువంటి రావణుడైనా కానీ గడ్డి పొరకతో సమానంగా చూసింది. అంతటి మహాపతివ్రత ఇల్లాలు సీతా అమ్మవారు. కాబట్టి ఇక్కడ వీరి జాతకంలో అంతటి గొప్ప స్థితి కలిగింది. అయితే ఇక్కడ సంహారం అంతా కూడాను, ఈ యొక్క శత్రు సంహారం అంతా కూడాను బుధ మహర్దశలోనే జరిగిపోయింది. తరువాత ఈ యొక్క బుధ మహర్దశలో రావణాసుని ఇక్కడ మనం గనక గమనించుకున్నట్లయితే, ప్రధానంగా చూసినట్లయితే రాముల వారు జాతకంలో షష్టమాధిపతి లగ్నంలోనే ఉండడం, లగ్నాధిపతితో కలిసి ఉండడం, షష్టమ స్థానము ధనుస్సు రాశి. అంటే ఏంటి? బాగా యుద్ధానికి ప్రేరేపించే రాశి ధనుస్సు రాశి. కాబట్టి మీరు గమనించుకున్నట్లయితే రాముల వారు ఎప్పుడు కూడా ఏ ఫోటోలో చూసినా, ఏ యొక్క ప్రతిమలో చూసినా ధనుస్సుని ఆయుధంగా పట్టుకుంటాడు. మనకెక్కడ కూడా ధనుస్సు లేకుండా రాధాకృష్ణులుగా, సత్యభామ కృష్ణులుగా, రుక్మిణి కృష్ణులుగా ఉన్నటువంటి ఫోటోలు మనకు కనబడవు. ధనుర్బాణాల్ని ధరించినటువంటి రాముడే కనబడతాడు. కాబట్టి ఇక్కడ ధనుస్సే ఆయుధంగా మరల్చుకున్నటువంటి కారణం ఈ యొక్క యుద్ధ స్థానాధిపతి గురువు ఈ సంబంధించినటువంటి లగ్నంలో ఉండి యుద్ధ స్థానంలో రాహు ఉండడం. ఈ కారణం చేత అది ప్రధానంగా చెప్పవచ్చు. ఇక రావణాసుడి విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు మనం జాతకంలో తెలియచేసుకున్నట్టుగా సరి సమానమైనటువంటి ఈ యొక్క శత్రువులే పొందగలిగాడు రాముడు. కారణం ఏంటంటే రావణాసుడి యొక్క జాతకం కూడా మనం గమనించుకున్నట్లయితే మేషలగ్నం, లగ్నంలో రవి బుధులు, అలాగే వ్యయస్థానంలో శుక్రుడు ఉచ్చస్థితి, తృతీయంలో రాహువు, చతుర్థంలో గురుచంద్రుడు, సప్తమంలో శని, నవమంలో కేతువు, ఇక్కడ కుజుడు. ఈ యొక్క గమనించుకున్నట్లయితే వీరి జాతకరీత్యా రావణాసుడి యొక్క జాతకం కూడా ఏమాత్రం రాముడి కంటే తీసిపోని జాతకం ఏమి కాదండి. ఎందుకంటే ప్రజల్ని కూడా చాలా కన్నబిడ్డలుగా పరిపాలించాడు. అలాగే రావణాసురుడు అపర వైభోగంతో తలతూగాడు. మొత్తము లంకనంతా కూడా బంగారు నగరంగా మార్చుకున్నాడు. జీవించి ఉన్నంత వరకు కూడా భోగభాగ్యాలు అనుభవించాడు. తుదకి రాముడి చేతిలో మరణించాడు. కాకపోతే రావణాసుడికి ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి వ్యసనం, స్త్రీ వ్యసనం. కనబడినటువంటి స్త్రీనల్లా కూడా పొందాలనేటువంటి ఒక తపన, కోరిక ఈ రావణాసుడికి అమితమైనటువంటి కామవాంఛ కలిగింది. కారణం ఏంటంటే ఇతని యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే లగ్నాత్తు భాగస్వామ్యం, ఇతరులను సూచించేటువంటి స్థానంలో శని స్థితి పొంది ఉండడం. ఈ శని వక్రీకరించి ఉన్నాడు. ఇది ప్రధానంగా దోషం. శని గనక వక్రీకరించి ఉండకుండా మంచి స్థానంలోనే రాముల వారి జాతకంలో ఉన్నట్టుగానే రుజుమార్గంలోనే గనక వెళ్ళి ఉన్నట్లయితే రావణాసుడికి యొక్క వ్యసనం అందుబాటు ఉండేది కాదు. సప్తమంలో ఉన్నటువంటి గ్రహం పాపగ్రహము వక్రీకరించి ఉన్నాడు. ఇక్కడ ఈ మేషలగ్నానికి శని ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది శత్రుస్థానం. మేషలగ్నానికి శని శత్రువు. రాముడి జాతకంలో లగ్నాత్తు సప్తమంలో పాపగ్రహమే ఉంది, కానీ ఈ లగ్నానికి కుజుడు యోగించేవాడు. కానీ మేషలగ్నానికి శని యోగించడు. పాపగ్రహమైనటువంటి శని వివాహ స్థానం లేదా భార్యాస్థానంలో ఉండడం, అది వక్రీకరించి ఉండడం, అట్టి వివాహ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం అమితమైనటువంటి కామవాంఛకి ప్రతీక. అందుకనే వావి వరుస లేకుండా సోదరి వరుస అయినటువంటి నలకూబరుని యొక్క భార్య అయినటువంటిని
చేపట్టడం జరిగింది. తద్వారా ఆమె చేత శాపాన్ని కూడా పొందడం జరిగింది. ఆ శాపవశానికి భయపడి తాను కామించిన ఆ స్త్రీ కూడా కామిస్తే తప్ప పొందలేనటువంటి పరిస్థితి ఆ శాపం ద్వారా పొందడం. తద్వారా అందుకనే సీతమ్మవారు ఈ యొక్క రావణాసుని యొక్క రాజ్యంలో అశోకవనంలో అత్యంత పవిత్రురాలుగా ఉండడానికి గల కారణం కూడా రావణాసుకు ఉన్నటువంటి శాప ప్రభావమే. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క లక్షణం వల్లనే సంపూర్ణముగా నాశనం అయిపోయాడు ఈ రావణాసుడు. కానీ రావణాసుడు లగ్నంలోనే రవి బుధుడు చాలా గొప్పదండి. గురుచంద్రుల యొక్క కలయిక చాలా అద్భుతం. అలాగే కేతువు నవమస్థానంలో, కేతువు నవమాధిపతి అయినటువంటి గురువు కూడాను చక్కగా స్థితిలో ఉచ్చస్థితిలో ఉండడం కాబట్టి అపారమైనటువంటి జ్ఞానానికి ప్రతీక. రాహుకేతులు కూడా చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. కానీ యొక్క శని శుక్రుల యొక్క స్థితి ఒక్కటే సరిగ్గా లేని కారణం చేత అధఃపాతాళలోకి పడిపోయాడు. కానీ రాముడి జాతకం చాలా గొప్ప జాతకం. కానీ వీరి జాతకంలో రాహు కేతువు నీచ స్థితిలో ఉండడం ఈ కారణం చేత వీరి యొక్క జాతకంలో కొన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఇక 40 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ యొక్క బుధ మహర్దశ జరిగింది. తర్వాత వచ్చినటువంటిది కేతు మహాదశ 7 సంవత్సరాలు. అంటే ఇది కేతువు దశ, కేతు దశ. ఈ కేతు దశ 47 ఏళ్ల వరకు ఉంది. గమనించుకుంటే ఈ యొక్క కేతు మహాదశలోనే, బుధ మహర్దశలోనే రావణాసుర సంహారం జరిగి ఈ యొక్క కేతు మహర్దశలోనే వీరికి రాజ్యాభిషేకం జరగడం, ఆదర్శ దాంపత్యాన్ని ఈ యొక్క సంబంధించినటువంటి సీతారాముల వారు ఆనందంగా జీవించడం ఈ 7 సంవత్సరాల్లో జరిగింది. ఎందుకనంటే జన్మించిన లగ్నానికి గురుపాలిత గ్రహం కేతువు. ఈ కేతు దశ రావడం వీరికి ఆనందాన్ని, యోగాన్ని కలగజేసింది. ఈ కేతువు కూడా వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానం దేనికి సంకేతం? శయ్యా సుఖానికి సంకేతం. కాబట్టి ఇక్కడ ఈ దశలు జరుగుతున్నంత వరకు, శని దశ బుధ దశ జరుగుతున్నంత వరకు కేతువు నెగిటివ్గా అయిపోయాడు. అందుకనే ఎక్కడా కూడా ఈ యొక్క వనవాసం చేస్తున్నప్పుడు నియమం ఏంటంటే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. అందుకనే ఈ వనవాసంలో వీరికి సంతానం కలగలేదు. మీకు చాలామందికి డౌట్ వస్తుండొచ్చు, వనవాసం తర్వాత కదా రాజ్యాభిషేకం అయోధ్యకు వచ్చిన తర్వాత కదా సంతానం కలిగింది. వనవాస నియమాల్ని పాటించేటప్పుడు రాముడు చాలా ధర్మాత్ముడు అని చెప్పాను. ధర్మము ఈజ్ ఈక్వల్ టు రాముడే. కాబట్టి వనవాస నియమం ప్రకారము బ్రహ్మచర్య వ్రతాన్ని ఇద్దరూ అవలంబించారు. ఏనాడు కూడా తప్పలేదు, భార్యాభర్తలైనప్పటికీ కూడా. కాబట్టి ఈ యొక్క కేతు దశ రాగానే శయ్యాసుఖం, శయ్యా స్థానంలో కేతు స్థితి పొంది ఉండడం, ఈ యొక్క శయ్యా సుఖాన్ని పొందడం, తద్వారా ఈ యొక్క దాంపత్యంలో ఉండి సంతానాన్ని కనడం, ఇవన్నీ జరిగాయి. కానీ ఈ కేతువు కూడా దశలో జరిగిన తరువాత అమ్మవారు ఇతని నుంచి విడిపడిపోయింది. కారణం ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే దాంపత్య కారకుడు, వివాహ కారకుడు, దాంపత్య కారకుడు అయినటువంటి శుక్రుని యొక్క దశ కేతువు అయిపోగానే శుక్రుని యొక్క దశ ప్రారంభమైంది. శుక్రుని యొక్క దశ మనకు గమనించుకుంటే ఈ 20 సంవత్సరాలు ఉంటుంది శుక్రుని దశ. కాబట్టి ఇది శుక్రుని దశ ఉంటుంది. ఈ యొక్క 47 సంవత్సరాల తర్వాత వీరికి దాంపత్య వియోగం కలిగింది. ఎందుకనంటే జన్మించిన లగ్నానికి ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి సప్తమ స్థానంలో కుజ ప్రభావము, దాంపత్య కారకుడైనటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం, అమ్మవారికి దూరం అవ్వడం జరిగింది. తదనంతరం అక్కడ ఆ అమ్మవారు గర్భవతిగా ఉన్నప్పుడే అడవిలోకి వెళ్ళడం, ఎందుకంటే ధర్మం ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి అక్కడ ఆ యొక్క సంబంధించినటువంటి సంతానాన్ని అమ్మవారు కనడం, రాముల వారి సంతానాన్ని, లవకుశులు. తదనంతరం ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క శుక్రమహాదశలో ఉండగానే ఆ అమ్మవారితో మళ్ళీ ఆ పిల్లలతో కలిగినటువంటి పిల్లలతో యుద్ధం చేయడం, తద్వారా ఆ అమ్మవారు సీతా అమ్మవారు పిల్లల్ని తండ్రి దగ్గరికి చేర్చి ఆ భూదేవిలో కలిసిపోవడం. తదనంతరం నాకు లభించినటువంటి నా భార్య నాకు లభించలేదని చెప్పి భూమంతా అంతమైపోవాలని చెప్పి రామబాణం సంధిస్తున్న సందర్భంలో బ్రహ్మ వచ్చేసేసాడు. వచ్చి రాముడి యొక్క సంబంధించినటువంటి అవతార సమాప్తిని కలిగింపచేశాడు. యముడి ద్వారా జరిగింది. అదంతా కూడా మనకు రామాయణ ఘట్టంలో, ఉత్తర రామాయణంలో మనకు దొరుకుతుంది. చేసి ఆ యొక్క 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రవి మహాదశలో, అనగా గమనించుకున్నట్లయితే 67 సంవత్సరాలు వచ్చుంటాయి అప్పటికి. రవి మహాదశ 6 సంవత్సరాలు అంటే మొత్తం 73 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఇది రవి మహాదశ. ఈ రవి మహాదశలో వీరికి మారకం జరిగింది. కారణం ఏంటంటే మారక స్థానాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో ఉండడం, మరి యొక్క మారక స్థానాధిపతి అయినటువంటి శని, రవి శనులు పరస్పర వీక్షణ చేసుకోవడం. ఈ కారణం చేత రవి మహాదశలో, శని అంతర్దశలో వీరికి మారకం జరిగిందంటే అవతార సమాప్తిని వీరు పూర్తి చేశారు. అయితే ఇదంతా కూడా రాముడి జాతకం.
అయితే విశ్లేషణ చేసుకుంటే గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రాముడి జాతకంలో కూడా పితృశాపం ఉందండి. అందుకనే చిన్నతనంలోనే ఎక్కువగా తండ్రికి దూరంగా గడిపాడు. తదనంతరం వనవాసానికి వెళ్ళే సమయానికి తండ్రి ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కానీ వనవాసానికి వెళ్ళిన తర్వాత రాముడిని తలుచుకుంటూ పుత్రశోకంతో దశరథుడు తనువు చాలించాడు. కానీ దశరథుడు తనువు చాలించాడు అని చెప్పే విషయం రాముడికి వార్త అందల. భరతుడు వచ్చి చెప్పేంత వరకు కూడా నాన్నగారు చనిపోయారని తెలియదు. ధర్మాత్ముడు కాబట్టే చనిపోయారని చెప్పిన తక్షణమే సచేల స్నానం ఆచరించి పిండ ప్రదాన కార్యక్రమం చేశాడు విన్న వెంటనే. ఎందుకనే గమనించుకుంటే ఎంతటి పితృదోషం ఉందనంటే రాముల వారి జాతకంలో ఈ యొక్క సంతానం, తన కడుపున పుట్టినటువంటి సంతానాన్ని కూడా చూడలేకపోయాడు. ఏ తండ్రికైనా ఉంటుంది కదండి, తన సంతానాన్ని చేతిలో కంటి ముందర చూడాలి, పుట్టిన బాలుని ఎత్తుకోవాలి, ఆ బాలుడితో ఆడుకోవాలి, ఆ బాలుని పెంచి పెద్ద చేయాలి, ఇలా అన్ని విషయాలు కూడా ప్రతి మనిషి, ప్రతి మగవాడు అనుకుంటాడు కదా. కానీ వీరి జాతకంలో పితృదోష ప్రభావం ఉండడం వల్ల ఇటు తండ్రి ప్రేమని కోల్పోయాడు, తండ్రిగా తన కడుపున పుట్టినటువంటి సంతానాన్ని కూడా అందించలేకపోవడం వీరి జాతకంలో ఏర్పడినటువంటి ఈ యొక్క పితృదోషము. కాబట్టి ఈ పితృదోషము అత్యంత బలీయమైనటువంటిది. కాబట్టి పితృదోషంతో ఉన్నటువంటి వ్యక్తులకి సాధారణంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఇంట బయట అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు ఏవైనా దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడం, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా, అలాగే ఈ సంబంధించినటువంటి కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు మీ కుటుంబంలో జరిగినా, వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్నా, సంతానం కలగకున్నా, దాంపత్య సమస్యలు తరచూ వస్తున్నా అది పితృదోషముగా భావించాలి. ఈ పితృదోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా పితృదోష నివారణ జరుపుకుంటే మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పితృదోష నివారణ పూజలు ఏ విధంగా పాల్గొనాలో మీరు తెలుసుకోవచ్చు. ఇదండి ఈ యొక్క శ్రీరాముల వారి యొక్క దివ్యమైనటువంటి జాతకం, భవ్యమైనటువంటి జాతకం. రాముడు సంపూర్ణమైనటువంటి ధర్మాత్ముడుగా, ధర్మమే ధర్మస్వరూపమే రాముడుగా ఎలా అవతరించాడు, ఏ విధంగా తను చాలించాడు అనేటువంటి విషయాన్ని, ఎక్కడెక్కడ ఏ విధంగా ధర్మాత్ముడిగా తన యొక్క విధి విధానాన్ని అవలంబించాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రాముల వారి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రాముల వారి జాతకాన్ని ఈ శ్రీరామనవమి రోజున కానీ, లేదా మీకు ఎప్పుడు కష్టములు వచ్చినా ఆ కష్టములు వచ్చిన సందర్భంలో శ్రీరాముల వారి జాతకాన్ని ఒక్కసారి తెలుసుకున్న, స్మరించుకున్న, ఈ శ్రీరాముల వారి జాతకాన్ని జేబులో పెట్టుకున్న మీకు ఖచ్చితంగా జయమే తప్ప అపజయం అంటూ ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.